న్యూమరాలజీ అంటే మనది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా? అంటే ఏకి ఒక నెంబర్, బికి ఒక నెంబర్ అంటారు కదా. అవునండి. ఎట్లా మన డేట్ ఆఫ్ బర్త్కి మన వీటికి నేమ్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఒక బేసిక్ లైన్ చెప్పండి మాకు. బేసిక్గా అవుట్లైన్గా మనం డిస్కస్ చేయొచ్చండి. అంతవరకే పరిమితం ఉండాలి. మెన్షన్ ఓన్లీ బేసిక్గా. అవునండి. ఓన్లీ అవుట్లైన్ మాత్రమే. ఎందుకంటే డీప్గా పోవాలంటే వాళ్ళకి దే హ్యావ్ టు కన్సల్ట్ పర్టికులర్ న్యూమరాలజిస్ట్. అయితే మనం జనరల్గా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డేట్ ఒకటి అంటే 10th జనవరి పుట్టిన వాళ్ళైతే 10th ఆ నంబర్ ఇంపార్టెంట్. దాన్ని ఒక సంఖ్యకు మార్చుకోవాలి. 1 + 0 1 అంటే వీళ్ళు 1 వాళ్ళు, అది క్యారెక్టర్. అట్లాగే 10th జనవరి 1950 అనుకున్నాం. ఆ 10th జనవరి టోటల్గా చేయాలి 10 1 1950 అది టోటల్గా చేస్తే ఆ సంఖ్య ఏదైతే వస్తుందో దాన్ని డెస్టినీ నంబర్. ఈ 2 నంబర్స్ వీళ్ళకి ప్రభావం అవుతుందండి వీళ్ళ లైఫ్ మీద. 10th తర్వాత ఈ టోటల్ చేసిన నంబర్, ఆ నంబర్ వీళ్ళ మీద ప్రభావం. దీన్ని వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన పేరు, వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు పెట్టుకున్న పేరు కానీ ఎవరైనా వాళ్ళకు ఉన్న పేరుతోటి దీన్ని కంపేర్ చేస్తాం. ఏం కంపేర్ చేస్తామంటే ఆ పేరులో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్లీష్ అక్షరం A to Z వరకు వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇచ్చారండి. అందులో 2-3 వర్జన్స్ ఉన్నాయి. ఒకటి చాలా ఫేమస్ వర్జన్ కైరో అని ఉన్నాడు. ఆయన నంబర్సే జనరల్గా అందరు ఫాలో చేస్తారు. వేరే స్కూల్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. మనం వాళ్ళ దాంట్లోకి వెళ్తే పాపులర్గా మోస్ట్లీ అందరు డిస్కస్ చేసేది కైరో వాళ్ళది. ఆయన ప్రకారంగా ABCDEF ఈ 26 లెటర్స్కి వాల్యూస్ ఉన్నాయండి. ఆ వాల్యూస్ మీకు మనం చెప్పగలుగుతాము. ఆ వాల్యూస్ మీ టోటల్ మీరు మీ ఉన్న పేరులో ఆ వాల్యూకు ఒక్కొక్క పేరు ఒక్కొక్క లెటర్కి ఏ వాల్యూ ఉందో చేసుకొని టోటల్ చేసి ఆ టోటల్ని మీకున్న డేట్ ఆఫ్ బర్త్ తోటి మ్యాచ్ చేయాలండి. ఓకే, చేస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఇది దాంతో కరెక్ట్గా ఉందా లేకపోతే సందేహం. ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th జనవరి 1950 అన్నాము. దీన్ని టోటల్ చేస్తే మీకు 1 + 1 + 1950 అంటే 10 15 6 అంటే 8 వస్తుందండి. అంటే వీళ్ళ టోటల్ డెస్టినీ నెంబర్ 8. ఫస్ట్ డేట్ వచ్చి 1 వచ్చేసింది మనకి ఇక్కడ 1/8 వీళ్ళు. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి పేరు ఏంటి? సపోజ్ మనం అన్నో కృష్ణారావు అనుకున్నాం, ఆయన పేరు కృష్ణారావు. ఈ కృష్ణకి KRISHNA కృష్ణ, ఇది ఇంగ్లీష్లో ఉండాలండి. శాస్త్రం అంతా కూడా ఇంగ్లీష్ తోటి, ఇది ముఖ్యమైన క్లారిఫికేషన్. తర్వాత రావ్ RAO రావ్. ఈ కృష్ణకి దీనికి టోటల్ ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క వాల్యూ ఉంది. ఆ వాల్యూ గురించే మీకు చెప్పాను. మీకు మీరు అడిగినందుకు ఆ వాల్యూ ఏమిటి ఉన్నాయనేది A to Z వరకు ఒక వాల్యూస్ ఇచ్చేస్తాము. మీరు వాళ్ళకి ఈ కృష్ణారావు లాగా మీకు ఏ పేరు ఉందో ఆ పేరుకు ఆ ప్రతి ఒక్క లెటర్కి ఏం వాల్యూ ఉందో తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినట్టు అట్లాగే మీరు చేసుకొని ఈ నంబర్కి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉందనేది న్యూమరాలజికల్ సైన్స్ ప్రకారంగా పోతూ ఉండాలండి. సో ఇప్పుడు న్యూమరాలజీలో మన జాతకాన్ని మనమే తెలుసుకోవచ్చు. ఎలానో అర్థమైందా? కావాలంటే పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అంటే ఏ నెంబర్కి ఏ వాల్యూ వస్తుంది, దాని తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నది. అండ్ దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అండ్ మీరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ అండి.